1973లో బాపుగారి దర్శకత్వంలో అందాల రాముడిలో నటిస్తున్నాను. ఎక్కువ భాగం గోదావరి నది మీద చిత్రీకరించారు. ఒక దృశ్యంలో పొరపాటున ఒక కుర్రాడు గోదావరిలో పడిపోతాడు. వాడిని రక్షించడానికి హీరో నడుం బిగించాలి కదా. హీరోలు గుర్రపు స్వారీ, యుద్ధాలు ఎలా నేర్చుకుంటారో ఈత కొట్టడం కూడా నేర్చుకోవాలి. నాకు ఈత వచ్చు గనుక గోదావరిలో దూకాను. కొట్టుకుపోతున్న కుర్రాడిని అందుకున్నాను. ఒక చేత్తో వాడిని పట్టుకుని రెండో చేత్తో ఈదుకుంటూ రావడంతో దమ్ము తగ్గిపోయింది. బాగా ఆయాసం వచ్చింది. మోగ మనుషుల్లో కూడా గోదావరిలో దూకి పువ్వు తీయడం షాట్ ఉంది. ఇది బరువుగా ఉన్న అబ్బాయిని ఒక చేత్తో పైకి పట్టుకుని ఒంటి చేత్తో ఈత కొట్టడంలో ఇబ్బంది ఎదురైంది. బాగా అలసిపోయాను. డాక్టర్ పిఎస్ రావు గారికి చూపిస్తే కొలెస్ట్రాల్ పెరిగిందని, గుండెకి వెళ్లే రక్తనాళాలు మూసుకుని ఉన్నాయని, దానివల్ల ఊపిరి అందడం లేదని, బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు. మందులు ఇచ్చి వాడమన్నారు. హైదరాబాద్ కొంపెల్లెలో ఉన్న మా ద్రాక్ష తోటల మధ్య ఒంటి స్తంభం మేడ లాంటిది ఒకటి కట్టించి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించి నా నిర్మాతలను పిలిచి సినిమాలు చెయ్యనని చెప్పేశాను. వేషాల నుంచి రిటైర్ అయిపోతామని ఆలోచన కూడా వచ్చింది. ఆ సమయంలోనే మద్రాసులో ఘంటసాల గారు మరణించారన్న విషాద వార్త వినిపించింది. తన పాటలు, పద్యాలతో ఎన్నో చిత్రాలలో నాకు నటనా సౌలభ్యం కల్పించిన ఘంటసాల గారిని అంతిమ దర్శనం చేసుకోకుండా ఎలా? కానీ వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. వెళ్ళలేకపోయాను. ఆనాటి నా స్థితి తెలుసుకోకుండా ఘంటసాల గారు పోతే నాగేశ్వరరావు వచ్చాడు కాదు, హైదరాబాద్ నుంచి రావాలంటే గంటలో రావచ్చు కదా అని కొందరు ఆడిపోసుకున్నారు. నేను సినిమాలకి రాకముందు నాకు ఘంటసాల గారు తెలుసు. ఆయనది చౌటుపల్లి. అక్కడ మా బంధువులున్నారు. ఒక సందర్భంలో కలిశాను. ఆయన బాగా పాడతారని చెప్పారు. మా ఊళ్ళోని గొడ్ల చావిడిలో కాళిదాసు నాటకం వేస్తే చూశాను. అందులో ఆయన నటించినప్పుడు కలిశాను. అప్పుడు ఆయనకి 14 సంవత్సరాలు. ఆ తరువాత ఆయన విజయనగరం సంగీత కళాశాలలో గాత్రం అభ్యసించి మద్రాసు వచ్చారు. నేను సీతారామ జననం సినిమాలో నటించడానికి వెళ్ళిన 10 మాసాలకి ఘంటసాల గారు వచ్చారు. ముందే పరిచయాలు ఉన్నాయి గనుక ఇద్దరం కలిసిమెలిసి ఒక గదిలో ఉండేవాళ్ళం. అనారోగ్యం వల్ల విశ్రాంతి తీసుకుందామని అమెరికా వెళ్ళి అక్కడ డాక్టర్లకి చూపించాను. బైపాస్ చేయాలన్నారు. ఆ రోజుల్లో ఆ సర్జరీ రిస్క్. అంచేత నా భార్యను కూడా రమ్మన్నాను. వచ్చింది. ఆపరేషన్ నిరాటంకంగా జరిగిపోయింది. నన్ను తిరిగి భారతదేశానికి పంపించే ముందు డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ ఆపరేషన్ జరిగినందువల్ల ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు. కనీసం 5 ఏళ్ల పాటు హాయిగా ఉండొచ్చు. అయితే కొన్ని నియమాలు పాటించాలి. ఆహారం, వ్యాయామం ముఖ్యం. మీ రక్తనాళాలు ఇరుగ్గా ఉన్నాయి గనుక రోజు రాత్రి 2 ఔన్సుల బ్రాందీ తీసుకోండి. రక్తం ఇబ్బంది లేకుండా ప్రసరిస్తుంది అన్నారు. నేను ఆల్కహాల్ ముట్టుకోనని అమ్మకు మాటిచ్చానే. ఎలా అంటే ఇది కేవలం ఔషధం మాత్రమే, మత్తు ఎక్కించేదేం కాదు. ఈ మోతాదుని మించి తీసుకోకండి అన్నారు. ఇంకో మాట కూడా చెప్పారు. మీరు నటులు, నిత్యం నటనతో బిజీగా ఉండే మీరు అది ఆపేస్తే నిరుత్సాహంలో పడిపోతారు. పని లేకుండా కూర్చోవడం వల్ల మానసికంగా కృంగిపోవాల్సి వస్తుంది. అంచేత మళ్ళీ నటించండి. అయితే డ్యాన్సులు, స్టంట్లు చేయకుండా ఎక్కువ ఎమోషన్కి పోకుండా నటించండి. ఎక్కువగా పని చేయకండి. ఎక్కువ చిత్రాలు ఒప్పుకోకండి అని సలహా ఇచ్చారు. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిర్మాతలతో డాక్టర్లు చెప్పింది చెప్పి ఎక్కువ శ్రమ పెట్టకుండా ఉండే పాత్రలు చేస్తాను అన్నాను. ఆ తర్వాత మళ్ళీ పాత్రలు రాసాగాయి. నా నటనా పిపాసానికి మళ్ళీ ఆధారం దొరికింది. సెక్రటరీ, చక్రధారి, చాణక్య చంద్రగుప్త, దేవదాసు మళ్ళీ పుట్టాడు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, బహుదూరపు బాటసారి లాంటి ఎన్నో సినిమాల్లో భిన్నత్వం గల పాత్రలు ధరించాను. మా సంస్థ తరపున కూడా చిత్రాలు నిర్మించాను.